శివ పూజ చెయ్యకపోయినా, శివుడి పట్ల తిరస్కార భావమును కలిగి ఉన్నా అటువంటి వాడికి శుభములు ప్రాప్తించవు. కాబట్టి నీ యజ్ఞము పూర్తి కాదు. ఇక ఇక్కడ నుంచి ఈ దక్షయజ్ఞము ఎలా ఉంటుందో చూద్దువుగాని. కాబట్టి నేను శరీరాన్ని విడిచిపెడుతున్నానని ఆమె యోగాగ్నిని రగిల్చి అందులో శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేగానే ఆ ప్రమథగణాలన్నీ కూడా ఉగ్రమైనటువంటి తేజస్సుతో మా తల్లి శరీరం విడిచిపెట్టిందన్న కోపంతో వచ్చి యజ్ఞం మీద పడ్డాయి. భృగువుకి శివుడి మీద కోపం. అందుకని ఆయన యజ్ఞంలోంచి కొంతమంది గణములను సృష్టించి ఈ ప్రమథగణములన్నీ ఓడిపోయేటట్టు చేశారు. వీళ్ళందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. పరమశివుడు పరమ ప్రశాంతంగా కూర్చుని తనలో తాను రమిస్తూ కూర్చునున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. అలా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి చెప్పారు, అమ్మ అంత వేడుకుని మాట్లాడినా శివనింద మానలేదు. శివనింద వినలేక సతీదేవిగా ఉన్నటువంటి ఆ తల్లి పరమపతి వ్రత కనుక ఆమె వెంటనే శరీరాన్ని విడిచిపెట్టింది శివ అన్నాడు. అంతే. నేను మీతో మనవి చేశాను కదా, ఇందుకే విడిచిపెట్టింది ఆవిడ. వెంటనే శివుడు రుద్రుడయ్యాడు. శివుడు రుద్రుడై ఆయన ఒక మాట అన్నాడు వెంటనే, ఆద్యుండుక్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్ధూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వగ్నిశిఖా సముచ్చయ జటన్ వెల్గొంతు చెంచజటన్ సద్య క్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునం. వెంటనే ఆ పరమేశ్వరుడు ఆజ్యద్ధూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్. ఒక్కసారి పరమ ప్రశాంతంగా కూర్చున్నవాడు లేచి ఒక పెద్ద సింహం నవ్వితే ఎలా ఉంటుందో పెద్ద నవ్వు నవ్వి ఒక్కసారి ఎగిరి కుప్పించి దూకి లేచి విద్యుద్వగ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించ జటం. విద్యుత్ ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశించేటటువంటి ఆ ఎర్రటి జటం ఒక దాన్ని తలలోంచి పైకి పీకి ఆ భూమండలం మధ్యలో ఉన్నటువంటి ఒక బండకేసి కొట్టాడు. క్షమాచక్ర మధ్యంబునం. ఆ జటని కొట్టేటప్పటికి ఆ జటలోంచి ఆవిర్భవించాడు మహానుభావుడు వీరభద్రజననం. అభ్రంలిహాదభ్ర విభ్రమా ప్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదోర్దండ సహస్రద్యుతి హేతి సంగమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాల దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మాలికలు గలరా అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నాడు. అసలు ఆయన పుట్టినప్పుడు, ఆయన ఆవిర్భవించినప్పుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుందో చాలా లలితమైనటువంటి పదములు పడేటటువంటి పోతన గారి పద్య శైలి అలా పడిపోయింది. అభ్రంలిహాదభ్ర విభ్రమా భ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర. ఒక్కసారి ఆకాశమంతా వర్షాలు పడేటటువంటి నల్లటి మబ్బుతో నిండిపోతే ఎలా ఉంటుందో అలా ఒక నల్లటి స్వరూపం ఆకాశాన్ని దాటి ఈ బ్రహ్మాండములను దాటి 10 అంగుళముల పై వరకు పెరిగిపోయి ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ. ఆ తల మీద పెద్ద మంట మండుతోందో అన్నట్టుగా శిరోజములన్నీ పైకి లేచి నిలబడి వెలుగుతున్నాయి. అంత ఎర్రటి కాంతులతో జటలు ప్రకాశిస్తున్నాయి. జండ దిగ్వేదండ శుంఠావదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప 1000 బాహువులతో ఆయన ఆవిర్భవించాడు. 1000 బాహువులలో 1000 రకములైనటువంటి ఆయుధములను పట్టుకుని ఆయన అలా నిలబడి అంతెత్తున నిలబడేసరికి, ఆయన ఒక పెద్ద నవ్వు నవ్వేసరికి వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిరీక్షమగుచు 3 లోకములలో ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ ఆయన్ని చూద్దామని ఇలా కళ్ళెత్తితే ఎవరికి ఏమీ కనపడలేదు. అంతటి పెద్ద తేజోమూర్తి, అంత పెద్ద స్వరూపం ఒకటి కనపడింది. గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగా, భయంకరమైనటువంటి కోరలు బయటికి వచ్చి ఘన కపాలాస్తి మలికలు దలరా, మెడలో పుర్రెల దండలు ఎముకల దండలు అన్నిటినీ కూర్చుకున్నటువంటి వాడై ఘన కపాలాస్తి మలికలు దలరా అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించి సమస్త లోకములను భయపెట్టేటటువంటి స్వరూపమైన వాడై వీరభద్రుడు దయించి మారట రుద్రుడగుచు
మరొక రుద్రుడై ప్రళయకాలంలో ఉండేటటువంటి శివస్వరూపం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఆవిర్భవించాడు. వీరభద్రావతారం అంత క్రోధమూర్తి కాదు. ఎందుకో తెలుసా అండి, ఆయన వెంటనే ఒకటి అన్నాడు, ఎవరు ఈ వీరభద్రావతారం యొక్క ఆవిర్భావాన్ని వింటున్నారో, ఎవరు ఆ స్వరూపాన్ని ఒక్కసారి స్మరించి నమస్కరిస్తున్నారో అటువంటి వారి సంకటములను తీసేస్తాను తండ్రి శివ అన్నాడు. కాబట్టి సంకటములను తీసివేయగలిగినటువంటి గొప్ప శివస్వరూపం. ఆయన యందు శత్రుభావమును పెంచుకున్న వాళ్ళకి ప్రళయకాల రుద్రుడు అటువంటి స్వరూపంతో ఆవిర్భవించాడు. అందుకే శివుని యొక్క తేజము ఉగ్రమై నిలబడితే ఎలా ఉంటుందో చెప్పడానికే కవచం వీరభద్ర స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వవిదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక ఫలప్రదాయ సకల దురితాప్తి భంజనాయ సకల జగత భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిరావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గశూల పరశుపాశంకుశ ఢమలుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిశ శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రతంస్ట్రాకరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విష విభూషణ సర్వతోముఖమాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుం అపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూనుచ్ఛాదయోచ్ఛాదయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది వ్యపోదయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముసలేని నిష్పేషయ నిష్పేషయ బాణై సంతాళయ సంతాళయ యక్ష రక్షాంసి భూతాని విద్రామయ విద్రామయ కూష్మాండ భూత భేతాళ మారీగణ బ్రహ్మ రాక్షస గణా సంత్రాసయ సంత్రాసయ మామా భయం కురు కురు విత్రస్తం మామాశ్వాసయ ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ చుతుషాప్తం మామాప్యాయ అమృతకటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్మాముద్ధరోత్తర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక పరమశివ సదాశివ నమస్తే 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 నమః అని వీరభద్రావతారాన్ని రుద్రం అంత గొప్పగా శివకవచం కీర్తించింది. అటువంటి స్వరూపంతో 1000 బాహువులతో 1000 ఆయుధములతో ఆవిర్భవించాడు మహానుభావుడు. ఆవిర్భవించి గబగబా పరమశివుడి దగ్గరికి వచ్చాడు. శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరదుమ భయదం దట్టవాగేవ హస్తం అన్నట్లుగా నిలబడినటువంటి ఆ పరమశివుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి ముదమాల ప్రదక్షిణమాచరించి వీడ్కొని అనివార్య వేగమున కదలంగా భూమిని త్రక్క తలం జలం జలధ్వనుల నూపురముల్ పదంబులం రోయగా భీషణ ప్రభౌతనల కృతాంతకాంతక శితస్ఫుట శూలము పట్టి చెచ్చరం. ఆయన తండ్రి ఏమి ఆజ్ఞ చెప్పండి ప్రదక్షిణం చేసి ఆయన పాదములు పట్టి నమస్కరించాడు. ఒరే దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తున్నాడు, ఎంత చెప్పినా వినలేదు. మీ తల్లి జగదంబ శరీరాన్ని విడిచిపెట్టింది యోగాగ్నిలో, అయినా మారకుండా శివనింద చేస్తూ యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం ధ్వంసం చేయి, అమృత భాండమే తెచ్చి నీకు ఇచ్చినా స్వీకరించవద్దు. ఎవరెవరు ఆ యజ్ఞానికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా భంజించు, నా ఆజ్ఞ బయలుదేరాడు అనేటప్పటికీ ఆయన పెద్ద పెద్ద అడుగులు తీసి నడుస్తుంటే పదనూపురముల్ మణినూపురముల్ పదంబులం జలధ్వనధ్వనుల జలం జలం ధ్వనులుస్తుంటే ఆ మహానుభావుడు కాలు తీసి కాలు పెడుతూ నడిచి వెడుతుంటే 10,000 సింహములతో పూంచినటువంటి రథం వచ్చింది. 10,000 సింహములు పూంచిన రథం ఎక్కి బయలుదేరి దక్షవాటానికి వెడుతున్నాడు. ఆయనతో పాటుగా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి నవదుర్గలు బయలుదేరారు. వైష్ణవి, ఆ తర్వాత త్వరిత, భద్ర,
కాళి, మహాకాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, ముండమద్దని వాళ్ళ తొమ్మండుగురిని నవదుర్గలు అంటారు. ఆ నవదుర్గలు కూడా వీరభద్రుడి వెంట బయలుదేరారు. ఆ యజ్ఞవాటానికి వెళ్ళారు. యజ్ఞాన్నంతటిని ధ్వంసం చేసేశారు. వీరభద్ర విజయం అని పోతన గారు అద్భుతమైనటువంటి గ్రంథమే రచన చేశారు. అందులో ఆ వచ్చిన వాళ్ళందరినీ సోపరంగా వికలాంగుల్ని చేశారు. సూర్య భగవానుడు ద్వాదశాదిత్యులలో ఒకడైనటువంటి పూష అనబడే సూర్యుడు అక్కడ కూర్చుని ఉంటే, నిరీశ్వర యాగానికి వచ్చి కూర్చున్నావా ద్వాదశాదిత్యులలో ఒకడైన సూర్యుడా అని ఆ నోరు పట్టుకుని ఇలా పెల్లగించి ఆయన నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడదీసేశారు. ఆ బలవంతంగా లాగేస్తే నెత్తురు కారిపోతూ దంతములు లేని నోటితో ఉండిపోయాడు. అందుకే పూష దంతభిదవ్య గ్రోదక్షాంతరహరోహర భగనేత్ర భిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని పేరు. ఆ యజ్ఞము మృగరూపమును ధరించి వీరభద్రుడు నన్ను ఏం చేస్తాడో అని భయపడి ఉత్తర దిక్కుకి మృగరూపంలో పారిపోతే దక్ష ప్రజాపతి ఇంకా వాళ్ళ మీద కోపంతో కూర్చుని శివలింగ చేస్తుంటే కింద పడగొట్టి ఆయన గుండెల మీద కూర్చుని ఎన్ని ఆయుధములతో పొడిచినా మరణించలేదు. అంత తపశ్శక్తి ఉన్నవాడు. ఇలా కాదని ఆయన తలని పట్టుకొని గిరగిరగిరగిరగిరగిర తిప్పి ఆ తలని ఊడబెరికి తీసి ఆ దక్షయజ్ఞానికి ఉన్నటువంటి అగ్నిహోత్రంలో వ్రేయించాడు. ముండెం అక్కడ పడిపోయి శరీరాన్ని దక్ష ప్రజాపతి విడిచిపెట్టేశాడు. ఆ దక్షయజ్ఞం అంతా ధ్వంసమైపోయింది. ధ్వంసం అయిపోయిన తర్వాత వీరభద్రేశ్వర స్వామి వారు పెద్ద కత్తి అంతెత్తునున్నటువంటి స్వామి తన చేతితో పట్టుకున్న కత్తి అంటే ఎంత ఉంటుంది, నిత్తుడితో తడిసిపోయిన ఆ కత్తిని కడగడానికి గోదావరి నది దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో ఖడ్గాన్ని కడిగారు. ఎక్కడ వీరభద్రుడు కత్తిని కడిగాడో దానికే పట్టిస తీర్థము అని పేరు. పట్టిసాన్ని కడిగారు కాబట్టి పట్టిస తీర్థం అని. అక్కడ ఇప్పటికీ శివాలయం ఉంటుంది రాజమండ్రిలో. భద్రాచలం పడవలలో వెళ్ళాలనుకున్న వాళ్ళు పట్టిస తీర్థం దగ్గర బయలుదేరుతుంటారు కొంతమంది. కాబట్టి అంత గొప్ప తీర్థమైంది. ఇంత దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేసిన ఆయన క్రోధం ఆగలేదు. ఊగిపోతున్నాడు వీరభద్రుడు. ఎంతమంది వచ్చి ప్రార్థన చేసినా ఆయనను ఆపలేకపోయారు. ఎవరిప్పుడు మళ్ళీ రుద్రుడైన వాడిని శివుణ్ణి చెయ్యాలి? అమ్మవారే చెయ్యాలి. కాబట్టి ఆ తల్లి శివా రుద్రస్య భేషజీ, రుద్రుణ్ణి శివుణ్ణి చెయ్యాలి. అందుకని ఇప్పుడు ఏదో చెయ్యాలి. చేస్తే కానీ ఆయన తృప్తి పడడం. అమ్మవారు భద్రకాళీ స్వరూపంలో ఎంతో ప్రయత్నం చేసింది, వినలేదు. అలాగే క్రోధంతో ఊగిపోతున్నాడు. మా అమ్మ ఈ యజ్ఞవాటంలో పడిపోయింది, అయినా మారలేదు ఈ దుర్మార్గులు దక్షుడని. అప్పుడు తల్లి గోదావరి నదిలో స్నానం చేసి బయటికి వస్తున్నటువంటి ఒక కన్యకామణి రూపంలో కనపడింది. ఆమె ఈయన శివస్వరూపం అయితే ఆమె కాళీస్వరూపం. కాబట్టి అసలు హిమవంతుడు పెట్టుకున్న పేరు కూడా కాళీ. అమ్మవారు నల్లగా ఉంటుంది. నల్లగా ఉండడానికి కారణం నారాయణుని చెల్లెలు నారాయణి. నారాయణుడు నల్లగా ఉంటాడు, చెల్లెలు నారాయణి నల్లగా ఉంటుంది. బ్రహ్మగారు ఎర్రగా ఉంటారు, బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు, శంకరుడి చెల్లెలు సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. రంగులతో మీరు చూసినప్పుడు అదో విచిత్రమైనటువంటి స్థితి, అదొక గొప్ప తత్వ పరిశీలనానికి పనికొస్తుంది. కాబట్టి తెలుపు, ఎరుపు, నలుపు 3 రంగుల్లో ఉంటారు. కాబట్టి నల్లని నారాయణునికి నల్లని చెల్లెలు నారాయణి. కాబట్టి ఈ కాళీస్వరూపముగా భద్రకాళీస్వరూపంగా గోదావరి నదిలో స్నానం చేసి బయటికి వచ్చింది తల్లి. బయటికి వచ్చేటప్పటికి ఆవిడ వస్తుంటే ఆవిడ్ని చూసి ప్రసన్నుడయ్యాడు. ఆవిడ వచ్చి మెడలో వరమాల వేసింది. వరమాల వేస్తే ఆయన అన్నాడు, శాస్త్రీయమైనటువంటి వివాహం చేసుకుందామన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నడుస్తూ వస్తే మునిమండలికి చేరారు. మునిమండలి అంటే ఋషులందరూ సమావేశమైనటువంటి ప్రదేశం. ఋషులందరూ కూర్చున్న చోటికి భద్రకాళి సహిత వీరభద్రుడు వెళ్ళాడు. వెళ్ళి గోదావరి ఒడ్డున కూర్చుని మాకు కళ్యాణం చెయ్యండి అని అడిగాడు. అడిగితే వాళ్ళిద్దరికీ వివాహం చేసి, వాళ్ళిద్దరికీ వివాహం మంత్రం, కళ్యాణం అని మనం అంటాం.